ఈ యాక్టర్ చెప్పిన దాంట్లో 1% కూడా తప్పు లేదు. కానీ చాలా మంది ఇడియట్స్ ఇతన్ని గట్టిగా వేసుకుంటున్నారు. మీకు కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపిస్తే మీలో ఒక వింత ప్రాబ్లం అయితే ఉన్నది. దాన్ని పిక్ మీలా కాకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మన అబ్బాయిల్లో కొంతమంది ఎంత ఖాళీగా ఉన్నారంటే ఎవరో తెలియని అమ్మాయి ఎక్కడో పబ్లిక్ ప్లేస్ లో తనకు నచ్చిన బట్టలు వేసుకుంటే అది చూసి మన వాళ్ళకైతే ఫుల్ గా మండిపోతుంది. ఇలా చిన్న ఈగోలు అయితే ఫుల్ గా హర్ట్ అయిపోతున్నాయి. ఈగో హర్ట్ అవ్వడమే వరస్ట్ అంటే దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇంకా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదో బైబిల్ వర్స్ స్ప్రెడ్ చేసినట్టు. అంటే ఆలోచించండి, బుర్రలో ఎంత గుజ్జు లేకపోతే ఇలాంటి పనులు చేస్తారు. ప్రాబబ్లీ మీ ఇంట్లో మీ అమ్మాలకు గానీ మీ నాన్నలకు గానీ బాగోదు హెల్త్ అయితే. మెజారిటీ బీపీఓ షుగర్ ఏదో ఒకటి ఉంటుంది, అది లేదు. జాబ్ తెచ్చుకోవాలి, అది లేదు. డబ్బులు బాగా సంపాదించాలి, అది లేదు. డబ్బులు బాగా సంపాదించి పేరెంట్స్ ని రిటైర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు బాగా గుడ్లో కష్టపడుతున్నారు, అది కూడా లేదు. ఇవన్నీ వదిలేసి మన మైండ్ లో అమ్మాయిలు ఏం వేసుకున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఇది కావాలి మనకి. అయినా ఎవరో అమ్మాయి, మనకు తెలియని అమ్మాయి తనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటే మనకెందుకు నొప్పి? మనకేమవుతుంది? మనకి ఎవరైనా సూదితో పొడుస్తున్నారా? అసలు మనం ఎవరు? ఒపీనియన్ ఉండడం అనేది కరెక్టే. ఒపీనియన్ ని మనం ఆపలేము, కానీ నీ ఒపీనియనే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు అనుకుంటున్నదే కరెక్ట్, నువ్వు ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఆ ఒపీనియన్ ని తీసుకొచ్చి పబ్లిక్ లో ఫుల్ గా స్పామ్ చేస్తుంటే చాలా రాంగ్. అది చాలా మంది అబ్బాయిలు చేస్తున్నది ఇది డబుల్ స్టాండర్డ్, ఇంకా ఫుల్ గా హిపోక్రసీ. ఎందుకంటే ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అమ్మాయి ఎక్కడైనా ఆపి గానీ లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో గానీ బయోలో గానీ ఎక్కడైనా పెట్టారా మీరు ఇలానే వేసుకోండి బట్టలు, లేకపోతే మీరు లో వాల్యూ అలా ఏమో అనలేదు కదా. ఎవరు అనరు. మెజారిటీ నాకు తెలిసినది అయితే అమ్మాయిలు ఎక్కడ అనరు. సో మనకిందుకు అంత తొత్తర ఎందుకు మనకి? మన పక్కన ఉన్న చైనా పెర్ ఇయర్ కి 100 న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుంది. ఎప్పుడైనా మనల్ని ఎంజీ చేసేద్దామని టైం దొరికితే. అండ్ మన కింద ఉన్న శ్రీలంకకి మన ఇండియన్ గవర్నమెంట్ నిన్న 4,000 కోట్లు అలౌట్ చేసింది. అడిగామా? ఎవరైనా అడిగారా దేనికని? లేకపోతే ఎందుకు ఇస్తుంది అంతా? అసలు అవసరమా లేదా? ఏం లేవు. అమ్మాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతుంటారు, ఎలా ఉండిపోతుంటారు, అది కావాలి. అయినా అమ్మాయిల డ్రెస్సింగ్కి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి మనం ఎవరు అసలు? తాలిబాన్ నువ్వు? అప్పుడు నీకు నాకు తాలిబాన్కి తేడా ఏముంటుంది? అయినా 2026లో కూడా అమ్మాయిల డ్రెస్ ఎలా వేసుకుంటే వాళ్ళు ఆ కేటగిరీ, ఎలా వేసుకుంటే ఈ కేటగిరీ, అవన్నీ ఎందుకు? ఇంకా 2026 ఇది. దేర్ ఆర్ సో మెనీ బెటర్ థింగ్స్ టు డూ. అయినా కూడా నువ్వు అమ్మాయిలు డ్రెస్సింగ్ ఎలానే వేసుకోవాలి, స్పెసిఫిక్గా వేసుకోవాలి అని అనుకుంటే కంగ్రాచులేషన్స్ బ్రదర్. నీకు తాలిబాన్లకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళ దగ్గర గెన్ ఉంది, నీ దగ్గర గెన్ లేదంతే. ఇలాంటి వాళ్ళ వల్ల సొసైటీకి ఒక రోజు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మార్క్ మై వర్డ్స్. మీరు కానీ నేను చెప్పిన దాంతో అగ్రీ అవుతే పక్కా లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది అగ్రీ అయ్యారు.